అవునండి, దీని గురించి మన ప్రముఖ యాంకర్ రేష్మి గారు కూడా కామెంట్ చేయడం జరిగింది. అదేందో పాకిస్తాన్ వాళ్ళు గెలిస్తే ఇక్కడ కొంతమంది చాలా హర్షధ్వానాలు తెలియజేస్తారు. ఆయన ఎవరో చనిపోతే వీళ్ళెందుకు చేస్తున్నారు, వీళ్ళెందుకు బాధపడుతున్నారు. దీనికైనా చెప్పాలంటే మామూలుగా మనం రోడ్డు మీద వెళ్తుంటాం, ఎవరైనా ఒకళ్ళు చచ్చిపోయి ఉంటారు, అక్కడ కొంతమంది ఏడుస్తుంటారు. ఎవరు ఏడుస్తారు? వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏడుస్తుంటారు. మరి ఆయన ఎక్కడో ఇరాన్లో అధ్యక్షుడు చనిపోతే హైదరాబాదులో వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అంటే దాని గురించి ఒక పరిశోధన చేస్తే తెలిసింది ఏంటంటే ఇరాన్లో వాళ్ళకి పుట్టిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారా అనేటువంటి విషయం కూడా బయటకు వచ్చింది. ఇరాన్లో వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఇరాన్లో ఉన్నారు కొంతమంది. అది ఎలాగా అంటే దాదాపు 16వ శతాబ్దంలో కూడా ఇరాన్ నుంచి కొంతమంది గురువులు కూడా ఇప్పుడు ఏదైతే ఖమేనీ చెప్తున్నారో అధ్యక్షుడు వారు, వీళ్ళ ముత్తాతల టైంలో కూడా ఉత్తరప్రదేశ్ రావడం జరిగింది. ఉత్తరప్రదేశ్ వచ్చి ఉత్తరప్రదేశ్లో కొంతకాలం ఉండి వారికి సంతానం పుట్టారు. మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఉండేటువంటి భారతదేశ గొప్పతనం అంతా కూడా చూసి ఇక్కడ బ్రాహ్మణుల విధానంతో వాళ్ళు ఎంతో కూడా ప్రేరణ పొందారు. ఎందుకంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే ఈ యొక్క మత సిద్ధాంతాలన్నీ ఇండియాలో అమలు ఉండేవి. ఇవన్నీ కూడా చూసి వీటి ద్వారా కూడా రాజు కూడా పరిపాలిస్తున్నారు కాబట్టి దీన్ని కూడా అక్కడ అమలు చేద్దామని చెప్పేసి ఇక్కడి నుంచి మరలా ఆయన ఇరాన్ వెళ్తాడు. వెళ్ళి అక్కడ కూడా ఈ యొక్క మత గురువులు అనేటువంటి వాళ్ళు పరిపాలన చేయడం అనేది ప్రారంభమైంది. వీళ్ళందరూ కూడా ఈ యొక్క షియా మత వర్గం చెందిన వాళ్ళు. షియా అనేటువంటిది ఒక వర్గం ఉంది ముస్లింలో ప్రధానంగా రెండు, షియా ముస్లిమ్స్, సున్నీ ముస్లిమ్స్. సున్నీ ముస్లిమ్స్ కాకుండా షియా ముస్లిమ్స్ చెందినటువంటి వాళ్ళు ఇరాన్ వాళ్ళు. అదేవిధంగా హైదరాబాద్లో అనేక కట్టడాలు కట్టింది కూడా ఇరాన్ వాళ్ళే. మీరు చార్మినార్ అయితేనేమి, కులీ కుతుబ్ సమాధులు అయితేనేమి, ఇవన్నీ కూడా ఇరాన్ నుంచి అక్కడ ఆర్కిటెక్ట్స్ వచ్చేసేసి ఇక్కడ కట్టారు. అలాగే ఇరాన్ ఛాయ్ అంటారు, మీరంతా గమనించి ఉంటారు. ఇరాన్ ఛాయ్ అంటారు కానీ ఇరాక్ ఛాయ్, సౌదీ అరేబియా ఛాయ్ అని అనరు. కారణం అదే. అందుకని ఇక్కడ ఉండే వాళ్ళు చాలామంది అక్కడున్న వాళ్ళకి పుట్టిన వాళ్ళే. అలాగే ఉత్తరప్రదేశ్కి వచ్చేవాడు ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ వాళ్ళు పుట్టారు. సో ఈ విధంగా ఉంది కాబట్టి ఆయన ఎవరో చచ్చిపోతే వీళ్ళకి నొప్పి పుట్టింది. ఇప్పుడు వీళ్ళకి నొప్పి పుట్టి వీళ్ళు ఏడుస్తున్నారు వామ్మో వాయు అని. అందుకనే చెప్తున్నాము, ఇప్పుడు త్వరలో కూడా ఇరాన్లో ప్రజాస్వామ్యం ఏర్పడే అవకాశం ఉంది. ఒక అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వంటి ప్రముఖ నాయకులు ఉన్నారు. మీరు ఆల్రెడీ హైదరాబాద్ చెందిన వాళ్ళు ఉత్తరప్రదేశ్, ఇట్లా మన దేశంలో మహారాష్ట్ర, అక్కడ అన్ని చోట వెళ్ళి ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ గారు కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కానీ ఇమీడియట్గా ఇరాన్ వెళ్ళిపోవాలి. ఇరాన్ వెళ్ళిపోయి ఇరాన్ ఎలక్షన్లో పోటీ చేయండి అని కూడా మేము పిలుపునిస్తున్నామండి. అసదుద్దీన్ ఓవైసీ గారు మీరు వెంటనే ఇరాన్ వెళ్ళిపోండి, అక్కడ ప్రజాస్వామ్యం పెడితే అక్కడ పోటీ చేయండి ఎలక్షన్లో. కాదు, అక్కడ సోషల్ మీడియా ఎలాంటి వాడంటే బుర్కా సరిగా వేసుకోలేదని ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద చంపేసిన వ్యక్తి. అలాంటి బుర్కాకి అంత ఇష్యూ చేసినానికి ఈ ఆడవాళ్ళే సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ ఆడవాళ్ళు సపోర్ట్ చేశారు? ఇప్పుడు మన ఓల్డ్ సిటీలో మనం చూస్తున్నాం, కొందరు ముస్లిం ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అవును, బుర్కా గురించి ఆయన చంపేశాడు. అవును, సరిగ్గా వేసుకోలేదని. సో అలాంటి వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేయడం కరెక్టే అంటారు? వాస్తవానికి ఇరాన్లో మొత్తము తిరుగుబాటు వచ్చేసిందండి. ఇరాన్లో అంతకుముందు పార్సీ మతం ఉంది, వాళ్ళు షియా ముస్లిం మతం వర్గంగా మారడం జరిగింది. షియా ముస్లిం అనేవాళ్ళు ప్రపంచంలో 15% మాత్రమే ఉంటారు. 85% సున్నీ మతం అంటారు వీళ్ళని. సున్నీ ముస్లిమ్స్ అంతా మిగతా ఏరియా మొత్తం ఉన్నారు. ఈవెన్ మక్కా కూడా సున్నీ ముస్లిం మతం, వాళ్ళు షియాస్ కాదు. సో వాళ్ళు ఏంటంటే అత్యంత సాంప్రదాయాలు పాటిస్తారు. చెప్తుంది అదే ఇందాక నేను. వీళ్ళు పూర్తిగా సాంప్రదాయంగా ఉండాలి. ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు కదా, పూర్తిగా కప్పుకొని కూర్చోండి అని. అలాగే కప్పుకొని తిరగాలి అని కూడా షియా ముస్లిం చెప్తారు. వాళ్ళు కూడా ఎటువంటి శరీరం ప్రదర్శించొద్దు, మొత్తం కూడా కప్పుకొని ఉండాలి, ఒంటరిగా బయటకు వెళ్ళకూడదు, ఇటువంటి రూల్స్ అని చెప్తారు. అవి పాటించకపోవడం వల్ల కొంతమందిని, ఒక అమ్మాయిని కూడా వాళ్ళు చంపేయడం జరిగింది. సో అందువల్ల అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు కూడా షియా ముస్లిమ్సే. ఇక్కడ లోకల్గా ఇండియాలో ఉండేటువంటి అనేక మంది కూడా షియా ముస్లిమ్సే. కాబట్టి వాళ్ళు ఒకే వర్గానికి చెందిన కాబట్టి వీళ్ళు సపోర్ట్ చేశారు. దానికి కారణం అది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక రకంగా సిగ్గుపడాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే మీ అందరికీ ఎవడు పోషిస్తున్నాడు? భారతదేశంలో ప్రజలందరూ కూడా హిందూ మతానికి చెందినటువంటి వాళ్ళు, ఇతర వర్గాలకు చెందిన వాళ్ళు ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సుల ద్వారా ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి. ఈ రోజున ముస్లిం మతం వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తుంటే ఎవరు ఇస్తున్నారు? ఇరాన్ నుంచి డబ్బులు ఏమైనా పంపిస్తున్నారా? మీ ఫీజులు ఇరాన్ అధ్యక్షుడు ఏమైనా కడుతున్నాడా? కాదు కదా, ఇండియాలో వాళ్ళే కడుతున్నారు. భారతదేశంలో వచ్చినటువంటి ట్యాక్సుల ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ అనేది హిందువులు కట్టిన ట్యాక్స్, మరొక వాళ్ళు కట్టినటువంటి ట్యాక్స్ ద్వారా మీకు ఫీజు రీయింబర్స్మెంట్ కడుతున్నారు, మీకు రిజర్వేషన్ ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు. ఇటువంటి అప్పుడు భారతదేశానికి పూర్తి స్థాయిలో మీకు కృతజ్ఞత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని మీరు ఇరాన్ అధ్యక్షుడు మీ ఫీజులు ఏం కట్టట్లేదు, ఇరాన్ అధ్యక్షుడు మిమ్మల్ని ఏమైనా పోషిస్తున్నాడా, ఇవన్నీ మీరు బహిరంగంగా చెప్తే బాగుంటుంది.
ఇప్పటికైనా కూడా మీరు భారతదేశాన్ని కూడా గౌరవించాలి. ఒక ఆర్మీ వాళ్ళు చనిపోతే ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి గుండెలు బాదుకోలేదు. ఎవడో ఇరాన్ అధ్యక్షుడు చనిపోతే వీళ్ళు ఎందుకు గుండెలు బాదుకుంటున్నారు? మిమ్మల్ని ఏమైనా పోషిస్తున్నాడా? మీకు ఏమైనా తిండి పెడుతున్నాడా? లేదంటే మీకు చదువులు చెప్పేస్తున్నాడా? మీకు ఏం చేస్తున్నాడని మీకు ఉండొచ్చు, మీకు మీ షియా వర్గం అనేటువంటి వ్యామోహం కూడా ఉండుండొచ్చు. అందుకనే చెప్తున్నాను, మీకు రష్మి గారు కూడా అదే చెప్పారు. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మీ అందరికీ వీసాలు ఇప్పించాలి ప్రభుత్వం. మీరు అందరూ కూడా ఇరాన్ వెళ్ళిపోండి. ఇరాన్ వెళ్ళిపోయి చూపించడం తప్పంటారా? ఏది అభిమానం చూపించడం ఆయన తప్పంటారా? అభిమానం అంటే వీళ్ళందరూ మన కంట్రీ కాదు, మన దేశం కాదు. వాళ్ళు చేసిన పరిస్థితిని బట్టి అభిమానం చూపించాలి. అటువంటిప్పుడు ఇక్కడ వాళ్ళకు చూపించాలా, ఆయన చూపించాలి? నీకు ఎవడు పోషిస్తున్నాడు? వీళ్ళకి తిండి ఎవరు పెడుతున్నారు? వీళ్ళ ఫీజు రీయింబర్స్మెంట్ ఎవడు కడుతున్నాడు? వాళ్ళని వ్యతిరేకించట్లేదు. ఎవరు? ఇరాన్ ఆయన కడుతున్నాడా? ఇరాన్ నుంచి వీళ్ళకి ఏమైనా ఫండ్ వస్తుందా? ఇరాన్ ఆయన పోషిస్తున్నాడా? వీళ్ళకి ఇల్లు ఎవరు కట్టించిస్తున్నారు? భారతదేశ ప్రభుత్వం. అటువంటిప్పుడు సైన్యము ఇబ్బంది పడ్డప్పుడు ఎందుకు వీళ్ళు బయటకు వచ్చి అలా చేయలేదు? సైన్యం మరణిస్తే కూడా వీళ్ళు బయటకు వచ్చి తమ బాధను ప్రదర్శించాలి కదా. ఎందుకు ప్రదర్శించట్లేదు? దాన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా 100% ఉంది.